అకార్డింగ్ టు ద బైబిల్ పండితుల ప్రకారం మరి ఈ దినాలలోనే ఆయన యెరూషలేము ప్రవేశము చేసినట్టుగా మనకు తెలియజేస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం. దైవ గ్రంథాన్ని అవపోసన చేసినటువంటి పండితుల అభిప్రాయం ప్రకారం. సరే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. ఆ మాటలు ఈరోజు నేను మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక 4 విషయాలు ఈ సందర్భంగా నేను తెలియచేసి నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తానండి. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనము విందాం. జాగ్రత్తగా 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 అనేటువంటి పదం నేను అప్పుడప్పుడు వాడుతూనే వస్తూ ఉంటాను. ఎందుకు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలంటే, మనతో మాట్లాడుతుంది మోస్ట్ హోలీ గాడ్. ఎవరైతే ఈ ప్రపంచాన్ని సృజించారో, ఎవరైతే మనలందరినీ కలగజేశాడో, ఆ కృపగల తండ్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నటువంటి భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినాలి అనేటువంటి మాట నేను మరలా పదే పదే నొక్కి ఒక్కడి నుంచి తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు ఆ సాయంకాలపు వేళ, ఇప్పుడు మనము చదువుకున్న మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం ప్రకారము, ఆ సాయంకాలపు వేళ తన శిష్యులతో కూడా మందిరములోనికి వెళ్ళాడు. ఆయన యెరూషలేము మందిరములోనికి వెళ్ళాడు. మందిరాన్ని చుట్టూ అలా పార చూసి మరలా వచ్చి ఆ బేతనియా అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రియ ప్రభువు మందిరములోనికి వెళ్ళి అలా పార చూస్తూ ఉన్నాడు? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ప్రసంగానికి పిలిచాను కాబట్టి వచ్చాను. మాటికి ఇక్కడికి వచ్చి అలా తొంగి చూసి మరలా వెళుతున్నాను అనుకో, ఇక్కడి నుంచి నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అవునా కదా? ఇక్కడ నుంచి నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, ఇక్కడి నుంచి నేను ఏదో ఆశిస్తూ ఉన్నాను, అవునా కదా? అదేవిధంగా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఇంటికి వస్తూ ఉన్నాడు. తన ఇల్లు దేవుని సంఘం, దేవుని మందిరం, దేవాలయం. తన ఇంటి నుండి ఏదో ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆ ఆశను ఈరోజు మనము చూద్దాం. మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఆశను గురించి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందామండి. ప్రభువు ఆశ ఏంటంటే, ఆయన అక్కడి నుంచి మరలా ఆ బేత్పగే అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉన్నాడు. బేతని అనగా ఆ రాత్రి కాలపు వేళ బస చేయడానికి. ఆ సమయంలో ఆయన వెళ్తూ ఉండగా అంతకుముందు అదే త్రోవలో వచ్చాడు. అదే త్రోవలో వచ్చినటువంటి ప్రియ ప్రభువు ఆ త్రోవలో ఒక త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టును చూశాడు. అందులో ఫలాలు ఏమన్నా ఉంటాయేమో అని భావించాడు. ఫలాలేమో ఉంటాయని భావించినటువంటి ప్రభువు, ఆకలిగా ఉన్నటువంటి ప్రభువు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. వెళ్తే ఆ చెట్టును చాలా పరిశీలనాత్మకంగా చూశాడు. కానీ ఆ చెట్టులో ఆకులు తప్ప ఫలాలేమీ లేవు. ఆ చెట్టులో ఆకులు తప్ప ఫలాలు ఏమీ లేని కారణము చేత ప్రభువు కాసింత ఆవేదనకు గురి అయి ఉంటాడు. బాధతో ఆ చెట్టును శపించాడు అని అక్కడ మనకు తెలియచేస్తున్నటువంటి మాట. ఆ తర్వాత ఆయన మరలా యెరూషలేము సిటీకి వెళ్ళి, టెంపుల్లోనికి వెళ్ళి పార చూసి మరలా తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో పేతురు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రభువుకు. ప్రభువా, నువ్వు ఇదే మార్గం గుండా మనం వెళ్ళేటప్పుడు ఈ చెట్టును శపించావు కదయ్యా, ఈ చెట్టును శపించావు, అది ఇప్పుడు చూస్తూ ఉంటే ఎండిపోయింది ఏరులు మట్టుకొని. ప్రియ దేవుని బిడ్డలారా, అది అంజూరపు పండ్ల కాలము కాదు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. మరి అంజూరపు చెట్ల పళ్ళ కాలము కాదు కదా? ప్రభువుకు తెలియదా అంజూరపు చెట్లు పళ్ళ కాలము కాదు, ఈ చెట్టుకు ఫలాలు ఉండవని ఆయనకు తెలియదా? తెలుసండి. ఆయనకు తెలియదంటూ ఏముంది? ఆయనకు సమస్తము ఎరిగినటువంటి వాడు, హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు. మనకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, అయితే ప్రభువుకు అన్లిమిటెడ్ నాలెడ్జ్. హల్లెలూయా. ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. అదిగో పలాని గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఎదుట కట్టబడిన గాడిద ఉంటుందని ఆయన ఎక్కడో ఉండి అక్కడ ఉన్నటువంటి గాడిదను చూశాడు, అవునా కదా? ఆయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో తన శిష్యులను ఆవలి వైపునకు వెళ్ళండి,
కూడా వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి వారి శిష్యులను సాగనంపటం మనము చూస్తాం. మిడిల్ ఆఫ్ ద సీలో వాళ్ళు ఉంటూ ఉండగా అనుకోని రీతిగా గాలి, వాన, తుఫాను, బిగ్గెస్ట్ స్టార్మ్ అక్కడ వచ్చినటువంటి సందర్భంలో శిష్యులు కలవరపడుతూ ఉండగా ఆ సమయంలో కొండ మీద ఎక్కడో ప్రార్థన చేసుకుంటున్నటువంటి ప్రభువు తన సర్వజ్ఞానముతో వారికి ఉన్నటువంటి సమస్యను పసిగట్టాడు. ఇమీడియట్గా ఆయన సముద్రంపై నడుచుకుంటూ వచ్చాడు. మరి ఇదంతా ఎరిగినటువంటి ప్రభువు, అది పండ్ల కాలము కాదు అని తెలిసినటువంటి ప్రభువు ఎందుకు దానిని శపించాడు అని చాలా మంది వితండవాదము చేస్తూ ఉంటారు. అందు నుండి ఒక ఆత్మీయ పాఠాన్ని ప్రపంచానికి నేర్పించాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నటువంటి ఆశ ఏంటంటే, ఆ అంజూరపు చెట్టు యెరూషలేము నగరాన్ని సూచిస్తూ ఉంది, ఇశ్రాయేలుల జీవితాన్ని సూచిస్తూ ఉంది. యూదుల గురించినటువంటి ఆ యొక్క వివరణంతా కూడా అంజూరపు చెట్టును గురించి మనము చదవగలిగితే, అంజూరపు చెట్టు దేనికి సూచన అంటే ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది. పలుసార్లు ఎందరో సేవకులు ఈ సందర్భం మీద ఇక్కడ మాట్లాడి ఉంటారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుందాం. వాట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ఆశ ఏంటి? దేవుని యొక్క అభిలాష ఏంటి? దేవుని ఆశ ఏంటంటే ఫలింపు జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఫలించాలి. నా బిడ్డలు ఫలభరితంగా ఉండాలి. నా బిడ్డలు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒక చెట్టు ఫలిస్తూ ఉందంటే ఆ చెట్టు అనేకుల ఆకలి తీరుస్తుంది, అవునా కదా? ఒక చెట్టు ఫలిస్తూ ఉందంటే ఆ చెట్టు అనేకుల జీవితాలను సంతృప్తి పరుస్తూ ఉంది, అవునా కదా? అలాంటి పరిస్థితి వారి మధ్య లేదండి, దానికి భిన్నంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, తన ప్రజలైనటువంటి యూదులను ఉద్దేశించి ఆయన ఎన్నోసార్లు బాధపడ్డట్టుగా మనము చూస్తాం. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఇంతకుముందు ఎందరో ప్రవక్తలను నేను పంపించాను, ఎందరో సేవకులను నేను పంపించాను, అయితే మీ జీవితాలలో దెర్ ఇస్ నో ఫ్రూట్ ఎట్ ఆల్. మీ జీవితాలలో ఫలము లేదు. ఇంత వాతావరణం అనగా ఆయన వాక్యమని ఎరువు వేస్తూ ఉన్నాడు, ప్రార్థన నీరు పోస్తూ ఉన్నాడు. ఆయన దైవ సేవకుల ద్వారా పదే పదే ఎన్నో వర్తమానాలు వినిపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఫలింపు లేని జీవితంలో ఒకవేళ ఉన్నట్లయితే జాగ్రత్త, దేవుని యొక్క తీర్పుకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభువు ఆశ ఏంటంటే ఫలించాలి. ఏబు గ్రంథాన్ని మనం చదవగలిగితే, ఏబు ఏ కాలం నాటివాడు? అబ్రహాము కన్నా ముందటివాడు, దావీదు కన్నా ముందటివాడు. అయినా ద ఫస్ట్ బుక్ ఇన్ ద బైబుల్ దట్ ఈస్ కాల్డ్ బుక్ ఆఫ్ జోబ్. ఆయన అనాది కాలములో, అనగా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రారంభ దినాలలో మనం చూడగలిగితే ఏబు గ్రంథమే బైబిల్ గ్రంథములో మొదటి బుక్. అయితే అది క్రొనాలజికల్ ఆర్డర్ ప్రకారంగా పెట్టినప్పుడు ఏబు గ్రంథం మిడిల్లో మనము చూస్తాం, కీర్తనల గ్రంథానికి ముందు. ఆయన ఏబు ధర్మశాస్త్రమే లేని కాలంలో చాలా భక్తిగా, నీతిగా, యథార్థంగా జీవించాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ధర్మశాస్త్రము కూడా అందుబాటులో లేదండి. ఆనాటి కాలంలో ఏబు ఎంత నిష్ఠగా జీవించాడో ఏబు గ్రంథాన్ని చూసి మనము నేర్చుకోగలం, అవునా కదా? ఈరోజు మనకు ప్రింటెడ్ బైబుల్ ఉంది, అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉంది, పదే దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఆశించినటువంటి ఫలాలు మన జీవితంలో లేకపోతే ఆయన చాలా బాధ పడతాడా? తప్పకుండా బాధపడతాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా అంజూరపు చెట్టును గురించినటువంటి ప్రస్తావన మనము చూడగలం. అంజూరపు చెట్టును గురించినటువంటి ప్రస్తావన లూకా సువార్త 13వ అధ్యాయము 6-7 వచన భాగాలను మనము చదవగలిగితే, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. వచ్చినప్పుడు ఏమీ కనబడలేదు. యజమానుడు ఉన్నాడు ఆ తోటకు. ఆ తోట యజమానుడు ప్రతి ఏటా ఆ తోటలోనికి వస్తూ ఉన్నాడు. ఏ తోట అది? ద్రాక్ష తోట అండి. ఏ తోటమ్మా? ద్రాక్ష తోట.
ద్రాక్ష తోటలో అంజూరపు చెట్ట, విచిత్రంగా ఉంది కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండకూడదు. అంజూరపు చెట్టు భక్తిహీనుణ్ణి సూచిస్తూ ఉంది, ద్రాక్ష చెట్టు నీతిమంతుణ్ణి సూచిస్తూ ఉంది. సంఘము అనేటువంటి ఈ తోటలో, సంఘము అనే ఈ తోటకు యజమానుడు ప్రియ ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, అవునా? అయితే ఈ తోటలో ద్రాక్ష చెట్ల లాంటి నీతిమంతులు మాత్రమే ఉండాలి, అవునా? నీతిమంతులు మాత్రమే ఉండవలసినటువంటి ఈ సంఘం అనే ద్రాక్ష తోటలో భక్తిహీనుణ్ణి సూచిస్తున్నటువంటి అంజూరపు చెట్టునటువంటి పోలినటువంటి వారు కూడా, ఫలాలు లేనటువంటి వారు కూడా ఉన్నారు. ఫలాలు లేనటువంటి వారు కూడా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డరా, అసలు భక్తిహీనుడు ద్రాక్ష తోట నీతిమంతును సూచిస్తుంది కదా. నీతిమంతుల మధ్య భక్తిహీనుడు ఉండకూడదు, అయినా ఉండనిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప మాత్రమే. ఆయన వస్తూ ఉన్నాడు, ప్రతి ఏటా వస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. ఏంటి తన ఆశ అంటే, ఇకనైనా ఫలిస్తుందేమో చూద్దాం, ఇకనైనా ఫలిస్తుందేమో చూద్దాం, ఆ పండ్ల ద్వారా సంతృప్తి పొందదామని యజమానుడు ప్రతి ఏటా వస్తూ ఉన్నాడంటే ఆయన దీర్ఘశాంతానికి హ్యాట్స్ ఆఫ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయంలో యజమానుడు నిరాశ చెందాడు. తోటమాలిని పిలిచాడు, అయ్యా ఇదిగో ఇప్పటికి 3 ఏండ్ల నుండి చెట్టును చూస్తూ ఉన్నాను, దెర్ ఇస్ నో ఫ్రూట్ ఎట్ ఆల్, కాబట్టి కట్ ఇట్ డౌన్ అండ్ త్రో ఇట్ అవే ఇంటూ ఫైర్ అన్నాడు. దీన్ని నరికివేసి ఎక్కడ, అగ్నిలో వేసేయమన్నాడు. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా చూద్దాం, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా చూద్దాం, ఇన్ కేస్ ఇది ఫలిస్తే ఫలించినట్లు, ఫలించకపోతే నువ్వు చెప్పినట్టు దీన్ని కట్ చేసి మరి అగ్నిలో వేద్దామయ్యా. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అయిన దేవుడు కట్ చేయమంటున్నాడు, భక్తిహీనుణ్ణి తొలగించమంటున్నాడు. అయితే ఆ కృపగల ప్రభువు, తోటమాలితో పోల్చుకుంటున్నటువంటి ఆ ప్రియ ప్రభువు తన కలువరి శిలువ రక్తధారులతో మనలను కడిగి శుద్ధీకరించి మన కొరకు కలువరి శిలువలో బలి అయినటువంటి ఆ ప్రియ ప్రభువు ఆయన అడ్డుపడుతూ ఉన్నాడు. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం. మనకు ముందు ఎందరో తమ జీవితాలను ముగించుకొని వెళ్ళిపోయినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. మనకు ముందు ఎందరో తమ జీవితాలను ముగించుకొని వెళ్ళిపోయినటువంటి వారిని కన్నులారా నేను చూశాను. ఇదే చేతులతో నేను ఎన్నో ఫినరల్ సర్వీసులను చేశాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు స్టిల్ వీఆర్ అలైవింగ్, మనము ఇంకా దేవుని సన్నిధిలో కూర్చొని ఉండగలుగుతూ ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. ఆయన నీ కొరకు అడ్డుపడుతూ ఉన్నాడు, ఆయన నీ కొరకు అడ్డుపడుతూ ఉన్నాడండి. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, ఈ సంవత్సరం ఫలిస్తే ఫలించినట్టు, ఫలించకపోతే తొలగిద్దాం. అయ్యా దేవుని ఆశ తీర్చే విధంగా ఉండాలి మనం. అమ్మా దేవుని సంతృప్తి పరిచే విధంగా ఉండాలి మనం. దేవునికి బాధ కలిగించే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నానండి. ప్రభువు ఆశ ఇది మొదటిది. రెండవది ప్రభువు యొక్క ఉద్దేశము. ప్రభువు యొక్క ఉద్దేశము ఏంటి? ఆయన ఉద్దేశము ఫలించాలని, నిష్ఫలమైన జీవితము ఉండకూడదని. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, అక్కడ ఫిగరేటివ్ లాంగ్వేజ్లో ప్రభువు మాట్లాడుతూ, అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్లో ప్రభువు అలంకార భాషలో తెలియచేస్తున్నటువంటి ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానము 5వ అధ్యాయము 1వ వచనము నుండి అక్కడ ఆ కింద భాగాన్ని, ఆ పారాగ్రాఫ్ అంతటిని మనం చదివితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని ప్రభువు తెలియచేస్తాడు. అక్కడ నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడెదను వినుడి, సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అలా చదువుతూ వెళ్ళగలిగితే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఆ 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. దానిని ఆయన బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్య బురుజు ఒకటి కట్టి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచూ ఉండెను గాని అది కారు ద్రాక్షలు కాసిందంట. ప్రభు ఉద్దేశము మంచి ద్రాక్షలు కాయాలి. అయితే
మంచి ద్రాక్షలకు భిన్నమైనటువంటి ద్రాక్ష కాయలు, విషపు ద్రాక్ష కాయలు కాసిందంట. ప్రభు తప్పేమీ లేదండి. ఆయన ఎరువేస్తూ ఉన్నాడు, వాక్యం అనే ఎరువు. రాళ్లను ఏరిపారేస్తూ ఉన్నాడు. మొక్క ఎదుగుదలకు ఏ ఆటంకాలైతే ఉన్నాయో ఆ ఆటంకాలన్నిటినీ ఆయన తొలగిస్తూ ఉన్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దైవ సేవకుడిని పంపించి వారి కొరకు ప్రార్థన చేయిస్తూ ఉన్నాడు. ఏదైనా సిక్ అయినప్పుడు దైవ సేవకుడు వస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మొక్క ఎదగనీయకుండా ఇలాంటి వ్యాధులు, బలహీనతలు ఆధ్యాత్మిక జీవితాన్ని కృంగదీసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అలాంటప్పుడు సంఘ పెద్దలను పంపిస్తూ ఉన్నాడు దేవుడు. రాళ్లను ఏరిపారేస్తూ ఉన్నాడు, ఆటంకాలన్నిటినీ తొలగిస్తూ ఉన్నాడు. అయినా ఫలించకపోతే కారు ద్రాక్షాలు కాసిందంట. అక్కడ ఎంత బాధపడతాడు యజమానుడు, ఎంత బాధపడతాడు చూడండి. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? చేయవలసిందంతా చేశానయ్యా, ఇంకేం చేయాలి? నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాను, ఎంత ఎరువు వేయాలో అంత ఎరువు వేశాను, ఎంత నీరు పోయాలో అంత నీరు పోసాను, ఎంత ఫెర్టిలైజర్స్ వాడాలో అంత ఫెర్టిలైజర్స్ వాడాను. అయినా అది ఫలించలేదు. అది ప్రభు యొక్క ఆవేదన. యూదా వారి జీవితం నిష్ఫలంగా ఉంది. 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం ఎలా పాడైపోయిందంటే, ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకును మీకు శ్రమ. అన్యాయం జరుగుతూ ఉంది అక్కడ. ఇంటికి ఇల్లు కలుపుకుంటూ ఉన్నారంట, ఒకని ఇల్లు ఆక్రమించుకుంటూ ఉన్నారు అన్యాయంగా. వాడు పేదవాడని తెలిసినా, వాడు ఏమీ చెయ్యలేడని, వాడు బలహీనుడని వాడిని దోచుకుంటూ ఉన్నారు. ఉన్నవాడు లేనివాడిని, లేనివాడు ఉన్నవాడిని ఇలా దోచుకుంటూ అన్యాయము, అక్రమంగా, బలాత్కారంగా జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఆయన అలగోరికల్గా, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో తన తోట అనే ద్రాక్ష వనాన్ని ఇదిగో ఆనాటి ఇశ్రాయేలు పాత నిబంధన సంఘానికి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడండి. ఆ సంఘము ఫలించాలని ఆయన ఉద్దేశము, ఎదగాలని ఆయనకు ఉద్దేశము. అయితే దెర్ ఈజ్ నో ఫ్రూట్. ఆయన ఆశించినటువంటి ఫలాలు కనిపించటం లేదు. అసలు ఫలించటం అంటే ఏంటండి? ఏం కాయలు ఫలించాలి మనం? ఫలించటం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫ్రూట్ఫుల్నెస్? ఎలా మనం ఫలించాలి? ఒక జామ పండు అంటే జామకాయలను ఇస్తుంది, ఒక అంజూరపు చెట్టు అంటే అంజూరపు కాయలను ఇస్తుంది, ఒక యాపిల్ పండు అంటే యాపిల్ చెట్టుకు యాపిల్ కాయలు కాస్తాయి. అయితే మనుషులమైనటువంటి మనము ఎలా ఫలించాలి? వీ హ్యావ్ టు నో దట్. దాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఫలించటం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వచన భాగాన్ని మనం చూద్దాం. ఇది మన అందరికీ సుపరిచితమైనటువంటి వచనమే. ఫలించుట అంటే అర్థం ఏంటి? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచన భాగము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. ఇది ఫలించడం. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రూట్ఫుల్నెస్. సత్యము చెప్పుచు ప్రేమ కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదుగుదము. లుక్ లైక్ యాజ్ జీసస్ క్రైస్ట్. యేసు వలె ఉండాలి ఒక వ్యక్తి ఫలించుట అంటే. ఆయన సిలువ వేసి కొరడాలతో కొట్టి ఉమ్మి వేసి భయంకరంగా తోలనాడుతూ మాట్లాడుతున్నటువంటి వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అన్నాడు. ఆయన వలె మనం క్షమిస్తూ ఉన్నామమ్మా? ఆయన వలె నాకు ఇంకొక ఆయనకు పడదనుకో, నేను వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆయన లేచిపోతాడు. సంఘాలలో మనం చూస్తున్న ఇదంతా ఇదేనమాట. ఆయన వలె మనం క్షమిస్తూ ఉన్నామా? ఆమంటే ఈమెకు పడదు, ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఈయనకు పడదు.
ప్రభువు క్షమించులాగున మనము కూడా క్షమించాలని బల్లగుద్ది మనం చెప్తాం. ఆయన వల్లే జీవిస్తూ ఉన్నామమ్మా. అన్ని విషయంలో ఎదుగుదామన్నాడు, అయితే కొంతమంది ఎగురుతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా 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 ఫలిస్తాడేమోనని, ఇకనైనా తన ఆశించినటువంటి ఫలాలు కావాలని ఆయన దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా. దీర్ఘశాంతముతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎట్ లాస్ట్ ఆయన అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం భాగములో మనము చదవగలిగితే అక్కడ చూడండి ఎన్నిసార్లు ఆ పదాన్ని ఆయన వాడుతూ ఉన్నాడు. 23వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఆ తర్వాత 25వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఆ తర్వాత 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. ఆ తర్వాత 29వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఆ తర్వాత ఇంకా మనము చూస్తూ రాగలిగితే ఎన్నోసార్లు వాడబడింది అదే పదము. 35, 36 వచనాలు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడుగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును, ఇవన్నీ ఈ తరము వారికి వచ్చునని మీతో నిశ్చయముగా. ఇంత చెప్తూ ఉన్నా, ఇంత మొత్తుకుంటూ ఉన్నా, మీరు ఇంకా వేషధారుల వలే ఉన్నారయ్యా. ఆకులు తప్ప ఏమీ లేవు, ఫలాలు ఏమీ లేవు. నేను మిమ్మల్ని విడిపించడానికి వస్తే మీరు నా మీద నన్ను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఉంది పరిస్థితి. అందుకనే అయ్యో వేషధారులైన శాస్త్రులారా. పదే పదే అయ్యో అని మనం ఎప్పుడు అంటాం చెప్పండి? అయ్యయ్యో అని ఎప్పుడు అంటాం చెప్పండి? ఏదైనా ప్రమాదము చోటు చేసుకుంటే పోతా ఉన్నాం, ఎవరైనా యాక్సిడెంట్ అయింది, అయ్యో అంటాం, అవునా కదా? అయ్యో అని ఎందుకు అంటూ ఉన్నాడంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటను చదువుదాం, ఆ మాటను చదువుదాం. ఇవన్నీ ఆ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, 32వ వచనం, మీరును మీ పితరుల ప్రమాణము పూర్తి చేయుడి, సర్పములారా సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుందరు. There is no chance to escape from the wrath of God. నరక శిక్ష మీరు తప్పించుకోవడానికి ఇక ఛాన్సే లేదు, ఎందుకంటే మీ జీవితంలో మార్పు లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అట్ లాస్ట్ పిలాతు దగ్గర నిలబడ్డాడు ప్రభు. అయ్యా ఈ నీతిమంతునిలో నాకు ఏ దోషము కానరాలేదని ఆయన బౌల్ తెప్పించుకొని చేతులు కడిగేస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడు అంటున్నటువంటి వాళ్ళు, ఆ నీతిమంతుని రక్తం మా మీదకు మా పిల్లల మీదకు వచ్చునుగాక అన్నారు. మనం మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుడు పలుకు ప్రతి మాటకు ఒక రోజు లెక్క చెప్పవలసి ఉన్నది, అవునా కదా? ప్రియ దేవుని బిడ్డలారా, AD 70లో వాళ్ళన్న మాట వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. ఒక చరిత్రకారుడు తెలియచేస్తాడు, యెరూషలేము నగర వీధులు మోకాటి లోతు రక్తం పారాడిందంట. యెరూషలేము ఆ నగర వీధులు అవన్నీ మోకాటి లోతు రక్తం. టైటస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని నేలమట్టము చేసి అనేకులను ఊచకోత కోసాడండి. కారణం ఏంటంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఇదిగో నీతిమంతుడైన హేబేలు రక్తము మీ మీదకు వస్తుంది, బరకియా కుమారుడైన జకర్యా రక్తము ఇది మీ మీదకు రావాలంటే నన్ను ఇంకా అర్థం చేసుకోరేంటయ్యా అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఇంతవరకు ఎన్ని మాటలు చూసాం? 2 మాటలు చూసాం. ఏమేమి చూసాం? 1 ప్రభువు యొక్క ఆశ, 2 ప్రభువు యొక్క ఉద్దేశము, 3 ప్రభువు యొక్క తీర్పు, 3 ప్రభువు యొక్క తీర్పు. మార్కు సువార్త 11వ అధ్యాయము 20-21 వచనం. పొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి.
అప్పుడు పేతురు ఏమంటున్నాడు? 21 వచ్చినప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. ఎండిపోయిందయ్యా, ఎండిపోయిందయ్యా అంటే తీర్పు వచ్చేసింది, రాబోతుంది. దేవుని తీర్పుకు సూచన ఈ అంజూరపు చెట్టు శపించబడడం. రాబోతూ ఉంది దేవుని తీర్పు యెరూషలేము నగరవాసుల మీదకు. అది ఎంతో తొందరలో లేదు, ఇట్ విల్ కమ్ వెరీ సూన్ అని తెలియచేయడానికి అంజూరపు చెట్టు ఏరు మొదలుకొని చిగురు వరకు, చిగురుటకు వరకు ఎండిపోయిందండి. దట్ షోస్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని కోపము రగలబోతూ ఉంది అనడానికి సూచన అంజూరపు చెట్టు. దేవుని తీర్పు, దేవుని తీర్పు, దేవుని తీర్పు రాబోతూ ఉందని ఆయన తెలియచేశాడు. లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుని యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదన కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతే అని ఏడ్చాడండి ప్రభువు. ఏడ్చాడు. ఈరోజు వారి వలె మనము ప్రభువును ఏడ్పించే వారముగా ఉన్నామా, లేక ప్రభువును సంతోషపరిచే వారముగా ఉన్నామా? వీ హ్యావ్ టు ఎగ్జామైన్ అవర్ సెల్ఫ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ ద లార్డ్. 4వ విషయాన్ని, నేను ఈ తీర్పును గురించి ఇక ఎక్కువ మాట్లాడదలుచుకోవడం లేదు. అయితే 4వ విషయానికి నేను వెళ్తూ ఉన్నాను. 4వ విషయం ప్రభువు ఉపదేశము. మొదటిది ప్రభువు ఆశ, రెండవది ప్రభువు ఉద్దేశము, మూడవది ప్రభువు తీర్పు, 4వది ప్రభువు యొక్క ఉపదేశము. ఉపదేశము అక్కడ ఏం చెప్తూ ఉన్నాడో ప్రభువు దయచేసి మనము చూద్దాం. అయ్యా బోధకుడా, నువ్వు శపించావు కదా ఈ అంజూరపు చెట్టు, ఇది ఎండిపోయిందయ్యా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. దే వర్ ఆస్టనాయిజ్డ్, ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు కూడా చేయగలరు ఇలాంటి కార్యాలు, నేను మాత్రమే, నాట్ ఓన్లీ మీ, యు ఆర్ ఆల్సో డూ దాట్ వండర్ఫుల్ వర్క్స్ అన్నాడు. నీవు కూడా యు కెన్ డూ, నీవు కూడా చేయగలవు, మీరు కూడా చేయగలరు. ఎప్పుడంటే విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే ఇట్ విల్ మూవ్, వెళ్ళిపోతుంది అంతే అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ప్రార్థన కూడా ఫలించడానికి ఒక సోర్స్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కూడా ఒక సోర్స్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఒక మిషనరీ పరిచర్య చేసేటువంటి దైవ సేవకుడు అమెరికా దేశము నుండి ఆయన ఆఫ్రికా దేశానికి వచ్చాడు. ఆఫ్రికా దేశానికి వచ్చి పేద ప్రజల మధ్య ఒక చిన్న క్లినికల్ నడుపుతూ ఉన్నాడు. క్లినికల్ అంటే చిన్న హాస్పిటల్ మాదిరిగా. ఆయన ఆదివారం అయితే సంఘానికి వెళ్ళి బోధించేవాడు, మిగతా టయాలలో ఈ క్లినిక్ నిర్వహిస్తూ ఉండేటువంటి వాడు. అమెరికా దేశంలో ఉన్నటువంటి మిషనరీస్ కొరకు కొంతమంది డబ్బు కలెక్ట్ చేసి ఈ సేవకునికి పంపించేటువంటి వారు. ఈ సేవకుడు ప్రతి నెల ఏ తేదీన పంపిస్తారో ఆ తేదీకి పక్కన ఉన్నటువంటి చిన్న టౌన్కు వెళ్ళి దానిని డ్రా చేసుకొని, బ్యాంకు నుండి డ్రా చేసుకొని ఆ డబ్బును చిన్నగా తన బ్యాగులో పెట్టుకొని సైకిల్ మీద ప్రయాణిస్తూ తన పనిని అలా జరిగిస్తూ ఉండేటువంటి వాడు. అలా చాలా రోజులుగా అలా చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉండగా ఒకరోజు 4 దొంగలు గమనించారు ఈ విషయాన్ని. 4 దొంగలు గమనించారు. ఇతను డబ్బు డ్రా చేస్తూ ఉన్నాడు, ఈ డబ్బును కొట్టేయగలిగితే సంవత్సరం రోజులు మనం హ్యాపీగా బ్రతకచ్చు అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఒకరోజు మే నెల 2వ తారీఖు, ఆ రోజు
మే నెల 2వ తారీఖు ఆయన అదే సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి ఆ పట్టణానికి లేక ఆ సిటీకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని బ్యాగులో పెట్టుకున్నాడు. సైకిల్ మీద వస్తూ ఉన్నాడు. వస్తా ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఒక వేప చెట్టు కనిపించింది. ఆ వేప చెట్టు కింద ఆయన తన బ్యాగు తల కింద పెట్టుకొని అలా నిద్రపోతూ ఉన్నాడు. కాస్త అలసిపోయి ఉంటాడు కదా సేవకుడు. కాస్త సేదతీరి ఎండ తగ్గిన తర్వాత వెళదామనుకున్నాడు ఆ సేవకుడు. అలా నిద్రపోతూ ఉన్న సమయంలో ఈ 4 దొంగలు చూశారండి. 4 దొంగలు చూశారు. ఇదే అదునైనటువంటి సమయం అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే పరుగెత్తుకుంటూ రాబోతూ ఉన్నారు ఆయన దగ్గరకు. అల్లంత దూరాన ఆయన ఉన్నాడనగా ఇల్లంత దూరాన వీళ్ళున్నారు దొంగలు. అయితే దగ్గరకు వస్తూ ఉండారనగా ఆ దైవ సేవకుని చుట్టూ 26 మంది బలమైనటువంటి వ్యక్తులు, హైట్ కలిగినటువంటి 6 అడుగులుగా లేక 7 అడుగులు ఈ హైట్ కలిగినటువంటి వ్యక్తులు కత్తులు చేత పట్టుకొని ఆయన చుట్టూ ఉన్నారంట. ఇది కట్టు కదా పిట్ట కథ కదండి, నిజంగా జరిగినటువంటి వాస్తవం. చుట్టూ ఉన్నారంట, ఆయన చుట్టూ ఉన్నారంట. అరే మనము చూస్తే 4 ఉన్నాం, వాళ్ళు చూస్తే 26 మంది ఉన్నారు. అమ్మో మనము వెళ్ళి ఆయన దగ్గర డబ్బు దొంగిలించలేము అనుకుని ఈసారి చూద్దామని వెనకకు వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఒక 4 నెలల తర్వాత ఆ దొంగల్లో ఒకడికి ఏదో ఇన్ఫెక్షన్ అయ్యి భయంకరంగా ఫీవర్ లేక సిక్ అయిపోయాడంట. ఈ హాస్పిటల్కి తీసుకుని వచ్చారంట. చావు బతుకుల మధ్య ట్రీట్మెంట్ చేసి చనిపోయేటువంటి దొంగని బ్రతికించాడంట డాక్టర్. బ్రతికించిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేటువంటి ఆ సమయంలో అప్పుడు చెప్పాడంట దొంగయ్యా, ఒకరోజు మేము అటాక్ చేయాలనుకున్నాం, మిమ్మల్ని చంపాలనుకున్నాం. అయితే దేవుడు మా మీదకు తన శిక్ష పంపించాడు, నా మీదకు పంపించాడు. ఎస్పెషల్లీ నేను చనిపోయేవాడిని బ్రతికించావయ్యా అని అలా దండం పెడితే అవునా అని ఆశ్చర్యపోయి ఈ పాస్టర్ గారు దేవునికి స్తోత్రాలు చెల్లించి సరే ఇంకెప్పుడు అలాంటి పని చేయొద్దు వెళ్ళిపోమన్నాడంట. ఈయన వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత కొంతకాలానికి మరలా అమెరికా దేశానికి వెళ్ళాడంట. ఎలా ఉంది నీ మిషనరీ ఆ యొక్క పరిచర్య అని సంఘములో ఇలాంటి కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన మాట్లాడమని మైక్ ఇచ్చారంట పాస్టర్ గారికి. అయ్యా, దేవుడు నా జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు, అనేకులు మారు మనసు పొందుతూ ఉన్నారు. అయితే నా జీవితంలో మరిచిపోలేని ఒక సంఘటన జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే మే నెల 2వ తారీఖు జరిగింది. డేట్తో కూడా చెప్పాడంట. ఆ రోజు నేను బ్యాగ్ తీసుకొని ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోతూ ఉన్న సమయంలో 4 దొంగలు నాపై అటాక్ చేయడానికి వచ్చారు, ఇదిగో ఇలా జరిగింది అని నేను చెప్తే ఆ తర్వాత అంతా మాట్లాడైపోయిన తర్వాత పాస్టర్ గారు కూర్చున్నారంట. ఈలోపు సంఘ పెద్ద వచ్చి మైక్ తీసుకున్నాడంట. ఓ సంఘ ప్రజలారా, ఓ విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, ఆ రోజు మే నెల 2వ తారీఖు మనం అందరం ఉపవాస ప్రార్థన చేసామా లేదా? ఎవరెవరు చేశారో లేచి నిలబడండి అన్నారంట. లేచి నిలబడితే 26 మంది ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరద్దా. 26 మంది ఉన్నారంట. ఆ 26 మంది ప్రార్థన యోధులే తన చుట్టూ కావలిగా ఉంచాడు దేవదేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అద్భుతాలను జరిగిస్తుందండి. ప్రార్థన వండర్ఫుల్ వర్క్స్ జరగడానికి మన జీవితంలో ఇట్ ఈస్ రూట్. అంతే. నా జీవితంలో అద్భుత కార్యం జరిగింది. ఒక అద్భుతాలు కాదు, అనేకమైన అద్భుతాలు నేడు జరుగుతూనే ఉన్నాయి. అయితే లైవ్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. పోయిన డిసెంబర్ 24వ తారీఖున మరి నవంబర్ 11వ తారీఖు మా చెల్లి మ్యారేజ్ అయిందండి. అయితే మాది నిరుపేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే అంత పేద కుటుంబం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మా నాన్నగారిని ఏమీ అడగను, పాకెట్ మనీ కూడా అడగను. నేనే కష్టపడి బైబిల్ కళాశాలలో చదువుకున్నాను. ఎవరైనా సేవకులు సపోర్ట్ చేస్తే దానిని సేవ పరిచర్యలో ఉపయోగించేటువంటి వాడన. అంత నిరుపేద కుటుంబం మాది. ఆ టైంలో ప్రియ దేవుని బిడ్డలారా, మా చెల్లి పెళ్ళి వచ్చింది కనుక నేను ఒక చీటీ కడుతూ ఉన్నాను. చీటీ అంటే వడ్డీ అనుకునే, వడ్డీ కాదు, కులుకు చీటీ అంటారు కదా అది. ఆ టైంలో నేను కాస్త కట్టుకుంటూ ఉండగా ఆ చీటీ వేరే అతనికి తగిలితే అన్న ఇవ్వండి, మా చెల్లి పెళ్ళి వచ్చింది కదా తర్వాత ఇస్తానని చెప్తే సరే అది తీసుకొని నాన్నగారికి ఇచ్చాను. ఆ తర్వాత మాకు బట్టలకు కావాలి కదా పాస్టమ్మ, పిల్లలందరికీ బట్టలు తీసుకున్నాం.
బట్టలు తీసుకున్నాం, అప్పు చేసి తీసుకున్నాం 20,000. ఆ తర్వాత 24వ తారీఖు ఆ రోజు డిసెంబర్ 24వ తారీఖు డిసెంబర్ మాసంలో మనకు బోనస్ వస్తుంది, అవునా కదా? బోనస్ ఇస్తారు, ఒక శాలరీ ఇస్తారు ప్లస్ బోనస్ కూడా ఇస్తారు. ఆ బోనస్ ప్లస్ ఆ శాలరీ కూడా మాకు సరిపోలేదు. ఈ బోనస్ తీసుకున్న వెమ్మటే అప్పుడు వచ్చాడు, అప్పుడు అతనికి అట్నే కట్టేశాను. ఇక ఏమి కనీసం ఒక సెట్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. టౌన్లో ఎంత స్ట్రగుల్ అవుతానో నాకు టౌన్కి పోయిన తర్వాత అర్థమైంది. టౌన్లో అర్థమైంది నాకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఇలా ఉంటాయని. ఆ తర్వాత నేను ముగిస్తూ ఉన్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ 24వ తారీఖు డిసెంబర్ ఎర్లీ మార్నింగ్ చర్చిలోనికి వెళ్ళాను, విశ్వాసంతో వెళ్ళాను. అయ్యా, అలనాడు ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించావు కదా, నీ సేవకుడినయ్యా, నేను నీతిగా న్యాయంగా యథార్థంగా సేవ చేస్తూ ఉన్నాను. పాప అది కావాలి డాడీ, ఇది కావాలి డాడీ అని అడుగుతూ ఉంటుంది. కనీసం వాళ్ళకు ఒక గౌను కూడా కొనించలేనటువంటి పరిస్థితి అయ్యా నాకు అని రోధించి ప్రార్థన చేశాను. 45 మినిట్స్లో నా దేవుడు నాకు అద్భుతమైన జవాబు ఇచ్చాడండి. ఒక అంకుల్ ఇదే బిట్రగుంట్లో ఉంటాడు. ఆ అంకుల్, సార్ నీకు నేను గిఫ్ట్గా ఒక 5,000 పంపించాలనుకుంటున్నాను, నాకెందుకనో దేవుడు ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు, ఇదిగో ఈ 5,000 అని 5,000 ఆన్ ద స్పాట్లో పంపించాడండి. ఎమ్మటే మోకరించాను, దేవుని వైపు చేతులు చాశాను. దేవా, నీవు ఉన్నావయ్యా, నీవు నమ్మదగిన దేవుడు అయ్యా అని చెప్పి ఆ రోజు డిసెంబర్ నేను బట్టలేం తీసుకోలేదు. ఇదిగో నేను వేసుకున్న ఈ జాకెట్ కొనుక్కున్నాను, పిల్లలకందరికీ బట్టలు తెచ్చాను, సంతోషంగా పండగను వెళ్ళబొచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనేక అద్భుత కార్యాలు చేస్తుందండి. ప్రార్థన మనము ఫలించడానికి సోర్స్, అది ఫలించడానికి రూట్, దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్, ప్రార్థన. నా ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు ఉపదేశిస్తూ ఉన్నాడు, మీరు కూడా ఇలా చేయండి, మీరు కూడా ఇలా చేయండి, ఇలా చేస్తే విశ్వాసముతో చేస్తే ఇట్ విల్ బి డన్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 4 విషయాలు మరలా ఒకసారి గుర్తు చేస్తాను.